ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులెవరూ తనను కలవలేదని సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. సినిమా కార్మికుల వేతన పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యపై ఏ ఒక్క వ్యక్తి సొంత నిర్ణయం తీసుకోలేరని చిరంజీవి అన్నారు. అందరూ సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుక్కుంటారని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల వేతన సమస్య పరిష్కారమైందంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఎవరూ తనను కలవలేదని సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. సినీ కార్మికుల వేతన పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యపై ఏ ఒక్క వ్యక్తి సొంత నిర్ణయం తీసుకోలేరని చిరంజీవి అన్నారు. అందరూ సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుక్కుంటారని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల వేతన సమస్య పరిష్కారమైందంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల సమావేశం జరుగుతోంది. దీనికి మైత్రి, నవీన్, విశ్వప్రసాద్, నాగవంశీ, చెరుకూరి సుధాకర్, రాధామోహన్, చెర్రీ సినీ కార్మికుల సమ్మె నిర్మాతల ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వేతనాల పెంపుపై క్లారిటీ రాకుంటే రేపటి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఫెడరేషన్ సంఘాలతో చర్చలు జరపొద్దని నిన్న ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా షూటింగ్స్ జరపొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల సమావేశం కొనసాగుతోంది. ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫణి లైవ్ లో ఉన్నారు. ఫణి, స్వాతి, కోఆర్డినేషన్ మీటింగ్ తో మొత్తం ఫెడరేషన్ సభ్యులు కానీ లేకపోతే కొంతమంది నిర్మాతలు కానీ జరుపుతున్నటువంటి మీటింగ్ అలా కొనసాగుతూనే ఉంది. అయితే జస్ట్ ఒక 5 నిమిషాల క్రితమే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి సంబంధించినటువంటి నిర్మాతలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు డైరెక్ట్గా మీడియాతోని వాళ్ళ తాలూకా మీటింగ్ తాలూకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఒక్క 5 నిమిషాల క్రితం వాళ్ళు కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రస్తుతం ఆన్గోయింగ్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ విషయాలు కూడా వాళ్ళతో కూడా చర్చించి ఆ తర్వాత కిందకి వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సితారా నుంచి నాగవంశీ కానీ, పీపుల్స్ మీడియా నుంచి విశ్వప్రసాద్ గారు కానీ, అలాగే మైత్రి, నవీన్, సాహు గారపాటి, ఎస్కేఎన్, బాపినీడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పైన జరుగుతున్న కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలు ఒకసారి కలిసి కూర్చుని దీని మీద ఒక క్లారిటీ అనేటువంటిది మనకి వచ్చేటట్టు కనబడతా ఉంది. డెఫినెట్గా
ఏం జరగబోతోంది అంటే ఈ రోజే ఈ సమ్మెకి కాల్ ఆఫ్ చెప్తారా, లేకపోతే మళ్ళీ ఫెడరేషన్ సభ్యులు మాకు మా డిమాండ్ మేరకు మాకు ఇది సరిపోదు అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు అంటారా, వీరు ఎంత వరకు వేతనం పెంచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తారు, లేదా షూటింగ్స్ని మేము కొన్నాళ్ళు ఆపుకుందామని చెప్తారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నల మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ వెర్డిక్ట్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గిల్డ్ సభ్యులు వాళ్ళ తాలూకా ఆలోచనలన్నీ కూడా సమీకరించుకొని వాళ్ళ తాలూకా విషయాలందరూ కూడా కూలంకుషంగా చర్చించుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ ఒక క్లారిటీతో వాళ్ళు చర్చించుకున్న విషయాల్ని మనకి తెలియపరచడానికి వాళ్ళు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పైన జరుగుతున్న మీటింగ్లో వాళ్ళతో కూడా ఒక నిమిషం చర్చలు జరిపి వాళ్ళ తాలూకా నిర్ణయాలు కూడా తెలుసుకుని ఫైనల్గా మనకి మీడియాతో మాట్లాడడానికి వస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్వాతి, అంటే మీడియాని అడ్రస్ చేసేటప్పుడు ఒక సానుకూల నిర్ణయం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫణి? అంటే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడే సుదీర్ఘంగా ఈ షూటింగ్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఒక సతమతమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నారు ఇరువురు కూడా. సో ఎలా చూడొచ్చు? అంటే డెఫినెట్గా స్వాతి, అంటే ఇప్పుడు నిర్మాతల వైపు నుంచి మనం ఎటువంటి తప్పు పట్టలేమో, అలాగే ఫెడరేషన్ సభ్యుల నుంచి తప్పలేము. ఎందుకంటే ఫెడరేషన్ సభ్యులు ఏమంటున్నారంటే నిర్మాతలు ఇస్తామన్నదే మేము అడుగుతున్నాము అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. అంటే ఎవ్రీ 3 yearsకి ఒక 30% ఇంక్రీజ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పి కరోనా టైంలో ప్రతిపాదనలు వాళ్ళు చెప్పారు, నిర్మాతలు చెప్పారు. సో డెఫినెట్గా వాళ్ళు చెప్పిందే చేయమని అడుగుతున్నాం తప్ప మేము వేరేది అడగట్లేదు అని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి, అలాగే చాలా విజయాల శాతం చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం స్లంప్లో ఉంది. సో ఇలాంటి టైంలో ఇండస్ట్రీని బతికించుకోవాల్సిన టైంలో వేతనాలు పెంచాలి అని అంటే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం అని చెప్పేసి నిర్మాతలు అంటూ ఉన్నారు. సో ఇది ఒక చాలా సున్నితమైనటువంటి అంశంగానే పరిగణించాలి. అంటే అటు చెప్పలేము, పూర్తిగా ఇటు చెప్పలేము అన్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. సో వాళ్ళిద్దరూ కూడా వయా మీడియాగా ఏం చర్చించుకుంటారో అనేటువంటి విషయం మీద ఇది మొత్తం ఆధారపడి ఉంది. స్వాతి, రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.